కాసేపట్లో విశాఖకు జనసేనాని పవన్ కళ్యాణ్ చేరుకోనున్నారు. ప్రత్యేక విమానంలో విశాఖ ఎయిర్పోర్ట్కు రానున్నారు పవన్. ఇప్పటికే పవన్ కళ్యాణ్ విశాఖ రావాల్సి ఉన్న నేవీ అధికారులు పర్మిషన్ ఇవ్వకపోవడంతో కాస్త ఆలస్యమైంది. నేవీ మిలాన్ రిహార్సల్స్ ఉండటంతో పవన్ ప్రత్యేక విమానానికి నేవీ అధికారులు అనుమతి ఇవ్వలేదు. దీంతో పవన్ కాస్త ఆలస్యంగా విశాఖ చేరుకోనున్నారు. కాసేపట్లో విశాఖకు జనసేనాని పవన్ కళ్యాణ్ చేరుకోనున్నారు. ప్రత్యేక విమానంలో విశాఖ ఎయిర్పోర్ట్కు రానున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ విశాఖ రావాల్సి ఉన్న నేవీ అధికారులు పర్మిషన్ ఇవ్వకపోవడంతో కాస్త ఆలస్యమైంది. నేవీ మిలాన్ రిహార్సల్స్ ఉండటంతో పవన్ ప్రత్యేక విమానానికి నేవీ అధికారులు అనుమతి ఇవ్వలేదు. దీంతో పవన్ కాస్త ఆలస్యంగా విశాఖ చేరుకోనున్నారు. కాసేపట్లో విశాఖకు పవన్ కళ్యాణ్ చేరుకోనున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, కాసేపట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ చేరుకోనున్నారు. వాస్తవానికి 4 గంటలకి ప్రత్యేక విమానంలో పవన్ కళ్యాణ్ ఇక్కడికి చేరుకోవాల్సినది. ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి నాయకులు అందరితో కూడా, శ్రేణులందరితో కూడా ప్రత్యేకంగా సమావేశం కావాల్సి ఉన్నది. కానీ ప్రత్యేక విమానం కొన్ని ఆంక్షల కారణంగా 7 గంటలకి ఇక్కడికి వస్తుంది. 7 గంటలకు వచ్చే విమానంలో ఇక్కడ విశాఖ విమానాశ్రయంలో పవన్ కళ్యాణ్ దిగనున్నారు. ఇక్కడ నుంచి నేరుగా ఆయన నవేటల్ హోటల్కి చేరుకుంటారు. నవేటల్ హోటల్కి ఊరేగింపుగా కూడా వచ్చే అవకాశం ఉన్నది. అయితే ఇక్కడ 19 నుంచి 27 వరకు కూడా మిలాన్ కార్యక్రమం, నేవీకి సంబంధించినటువంటి మిలాన్ కార్యక్రమం ఉండడంతో కొన్ని ఆంక్షలు అయితే ఉన్నాయి. అందువల్లే ప్రత్యేక విమానం సమయానికి చేరుకోలేని పరిస్థితి ఉన్నది. పర్మిషన్స్ రావాల్సి ఉన్నది. 7 గంటలకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నది. ఈ మిలాన్కి సంబంధించి నేవీ కార్యక్రమం ఒక 50 దేశాలకు సంబంధించినటువంటి ఇక్కడ నేవీ విన్యాసాలు అయితే చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే మనకి నేవీకి పూర్తిగా నేవీతోటి ముడిపడి ఉండడంతో విశాఖ విమానాశ్రయం ఆంక్షలతో నిండి ఉన్నది. దాని కారణంగా ఏంటంటే 4 గంటలకు రావాల్సినటువంటి పవన్ కళ్యాణ్ 7 గంటలకు వస్తున్నారు. 7 గంటల అప్పటి నుంచి కూడా 12 గంటల నుంచి కూడా ఇక్కడ అభిమానులు అయితే వేచి చూడడం అయితే జరుగుతుంది. పవన్ వస్తారని చెప్పేసి అభిమానులు ఇక్కడ చాలాసేపటి నుంచి వేచి ఉన్నారు. ఇక్కడ ఈ ప్రాంతంలో ర్యాలీలు కూడా పవన్కి అభిమానులంతా కూడా సంఘీభావం తెలుపుతూ జనసేన సైనికులు, జనసేన అభిమానులంతా కూడా ర్యాలీలు కూడా తీయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏంటంటే ఇక్కడ అంతా కూడా బీచ్ రోడ్లో ఒక కర్ఫ్యూ వాతావరణం అయితే కనిపిస్తుంది. పూర్తిగా ఇక్కడ ట్రాఫిక్ అయితే జామ్ అవడం అయితే కనిపిస్తుంది. మనం చూడొచ్చు. 7 గంటలకైతే రానున్నారు. అభిమానులంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ సమావేశం ఓవరాల్గా ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి నాయకులతో నవేటల్లో జరిగినటువంటి ఆత్మీయ సమావేశంలో అయితే ప్రధాన నేతలంతా కూడా పవన్ కళ్యాణ్తో ప్రధాన నేతలంతా కూడా ఉండే అవకాశం ఉన్నది. అటు నాదెండ్ల మనోహర్ కానీ, నాగబాబు కానీ వీరంతా కూడా ఇక్కడ ఈ ఉత్తరాంధ్రకు సంబంధించిన నాయకులంతా కూడా ఒకే వేదికపై వచ్చి రాబోయే ఎన్నికల్లో వారి తాలూకా
ఎలా ఉండబోతుంది, ఉత్తరాంధ్రలో రాజకీయ పరిస్థితి ఎలా ఉండబోతుంది, పార్టీ శ్రేణులతో ఎలా పనిచేయాలి, ఏ రకంగా పొత్తు పెట్టుకున్నటువంటి తెలుగుదేశం పార్టీతో ముందుకు వెళ్ళాలి అనే ఒక దిశనైతే పవన్ కళ్యాణ్ శ్రేణులకి వివరించడం అయితే జరుగుతుంది. ప్రత్యేకంగా ఏ రకంగా ఎన్నికల్లో ముందుకెళ్ళాలి, ఏ విధంగా జనసేన టీడీపీ శ్రేణులు కలిసి ఏ రకంగా అధికారంలోకి రావాలి, అధికార పార్టీకి సంబంధించి తప్పిదాలను ఏ రకంగా ప్రజల్లోకి తెలియచేయాలన్న విషయం మీద అయితే పూర్తిగా ఇక్కడ ఒక రకమైనటువంటి సందేశాన్ని అయితే ఇవ్వనున్నారు. గెలుపు విషయం చూసుకున్నట్లయితే తెలుగుదేశం కానీ జనసేన కానీ ఈ పార్టీకి సంబంధించి పొత్తుల్లో ఎవరికి టికెట్ వచ్చినా సరే పూర్తిగా ఇక్కడ అధికార పార్టీకి వ్యతిరేకంగా, అంటే అధికార పార్టీ తప్పులను తెలియచేస్తూ ప్రజల్లోకి వెళ్ళి జనసేన తెలుగుదేశం పార్టీ గళాన్ని వినిపించాలని పూర్తిగా ఇక్కడ ప్రజా వ్యతిరేకత ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి తప్పిదాలను బయటికి తెలియచేస్తూ ఏ రకంగా అధికారంలోకి రావాలి, ప్రజల్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏ రకంగా కాపాడుకోవాలన్న ఒక అంశాలపై అయితే మాత్రం జనసేన నుంచి పూర్తిగా ఇక్కడ ఒక పూర్తి పాఠవాన్ని అయితే రెడీ చేసుకోవడం జరిగిందని మనం చెప్పాలి. పవన్ కళ్యాణ్ పూర్తిగా దీని మీద ఒక సమాచారాన్ని అయితే ప్రత్యేక సమాచారాన్ని అయితే ఇవ్వబోతున్నారు. ప్రత్యేకంగా శ్రేణులతో మాట్లాడదలుచుకున్నారు. ఇప్పటికే పెద్ద చర్చ జరుగుతుంది. పవన్ కళ్యాణ్ ఈసారి రాష్ట్రంలో టీడీపీతో కలిపి అలయన్స్లో ఖచ్చితంగా ఒక అధికారంలోకి తీసుకొచ్చే ప్రయత్నంలో ఖచ్చితంగా నెగ్గుకు రాగలరు పవన్ కళ్యాణ్, చంద్రబాబు. రెండు పార్టీలు ఇద్దరు నేతలు కలిసి పూర్తిగా ఇక్కడ ప్రజా ఆకర్షణగా నిలిచే అవకాశం ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా ఇది ఒక మంచి పరిణామం రాగలదని చెప్పేసి భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు మొత్తం ఉత్తరాంధ్రకు సంబంధించిన జనసేన నాయకులతోటి ఇక్కడ ఇంటరాక్ట్ అవ్వడం, నవేటల్ హోటల్లో ఇంటరాక్ట్ అయిన తర్వాత వాళ్ళకి దిశ నిర్దేశించనున్నారు. ఏ రకంగా పనిచేయాలి, ఎటువంటి వివాదాలకి తావు లేకుండా జనసేన టీడీపీ శ్రేణులతోటి కలిసి పనిచేస్తూ అధికార పార్టీ తప్పిదాలను కూడా ప్రజలకు తెలియచేయాలి అనే ఒక సంకేతం అయితే ఉన్నారు. దాంతోపాటు 2 రోజులుగా ఇక్కడ 2-3 రోజుల నుంచి అటు నారా లోకేష్ కానీ లేదంటే జనసేన పార్టీ నుంచి నాగబాబు కానీ ఇక్కడ పూర్తిగా ఈ జిల్లాల్లో ప్రచారం అయితే చేస్తున్నారు. ఆత్మీయ కలయికలు అయితే జరుగుతున్నాయి. వీరంతా కూడా పార్టీ శ్రేణులకు దశని నిర్దేశాన్ని తెలియజేస్తున్నారు. ఇప్పటికీ వీరంతా కూడా పూర్తిగా ప్రజలతో మమేకమవడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి నాయకులతోటి, శ్రేణులతోటి, కార్యకర్తలతోటి, వీర మహిళలతోటి, వీర సైనికులతోటి పూర్తిగా వీళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ అభిప్రాయాలను కనుక్కుంటూ ఇక్కడ ఏ రకంగా పనిచేయాలి, పార్టీని ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలి, తెలుగుదేశం జనసేన పార్టీని ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళి ప్రజలకు ఏ విధంగా వెళ్ళాలి, ప్రజలు పూర్తిగా ఇప్పుడు అధికార పార్టీని వ్యతిరేకిస్తున్నటువంటి తరుణం. ఈ సమయంలో ఎటువంటి తప్పుదాలు లేకుండా ఒక మాట మీద తెలుగుదేశం జనసేన పార్టీ అలయన్స్ తోటి ముందుకు వెళ్ళాలి, కార్యకర్తలు ముందుకు నడిపించాలని ఒక సంకేతం అయితే పవన్ కళ్యాణ్ ఇప్పటికే తెలియచేయడం జరిగింది. ఈ రోజు జరగబోయే కార్యక్రమంలో కూడా శ్రేణులకు ఇదే విషయాన్ని తెలియచేయనున్నారు. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో విజయం సాధించగలన ఒక ధీమా అయితే తెలుగుదేశం పార్టీ జనసేన వ్యక్తం చేస్తున్నాయి. పార్టీ నాయకులు కూడా వీరు ఏదైతే చెప్తారో కార్యకర్తలు శ్రేణులు అదే విధంగా ముందుకు వెళ్ళాలన్న ఒక ఆలోచన అయితే కార్యకర్తలు కూడా ఒక ఐక్యత నెలకొన్నది. ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణం ఇది. కాసేపట్లో పవన్ కళ్యాణ్ ఇక్కడికి నవేటల్కి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రత్యేక విమానంలో రానున్నారు. 4 గంటలు రావాల్సినటువంటి పవన్ కళ్యాణ్ 7 గంటలకి పర్మిషన్ లేకపోవడంతో 7 గంటలకి రావడం జరుగుతుంది. మిలాన్ కార్యక్రమం కారణంగా నేవీ సంబంధించిన ఆంక్షలతోటి పవన్ కళ్యాణ్ 4 గంటలకు రావాల్సినటువంటి లీడర్ 7 గంటలకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ అంతా కూడా మనం విపరీతమైన రద్దీ ఉన్నది, క్రౌడ్ ఉన్నది, అభిమానులు అంతా కూడా ఇక్కడ చేరుకుంటున్నారు. అదేవిధంగా పార్టీ శ్రేణులు అంతా కూడా పర్యటనలు ఇక్కడ ర్యాలీలు కూడా తీయడం జరిగింది. అయితే ఇప్పటికే చాలా ఆలస్యం అయింది శ్రీధర్. అయితే ముఖ్యంగా ఇప్పుడు మరొక కాసేపట్లో 7 గంటల ఆ ప్రాంతంలో అక్కడికి చేరుకున్న నేపథ్యంలో అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? కార్యకర్తలందరూ సమాయత్తమై ఉన్నారా? అలాగే సమయస్ఫూర్తితో పనిచేయడానికి రెడీగా ఉన్నారా? ఏంటి అక్కడ పరిస్థితి ఏంటి? 4 గంటలకు రావాల్సిన ప్రత్యేక విమానం 7 గంటలకి రానుంటలుగా శ్రేణులందరూ కూడా సమాచారం అయితే అయింది. నాయకుల నుంచి కార్యకర్తల వరకు కూడా ఒక యూనిట్తో ఇక్కడ పనిచేస్తున్నారు. వీళ్ళందరూ కూడా అందరికి కూడా సమాచారం అయితే ఖచ్చితంగా ఎప్పటికప్పుడు అందుతుండడం లేదు. ఎటువంటి వివాదం లేకుండా అంతా కూడా చాలామంది విమానాశ్రయంలో వేచి చూడడం జరుగుతుంది. కొంతమంది ఇక్కడ నవేటల్ హోటల్ దగ్గర వేచి చూడడం జరుగుతుంది. కొంతమంది ర్యాలీలు తీస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం నాయకులు కూడా పర్యటనలు మనం ఇక్కడ చూస్తున్నాము. అటు నారా లోకేష్ కానీ
జనసేన నుంచి కొణిదెల నాగబాబు కానీ ఇక్కడంతా కూడా 2 రోజుల నుంచి పర్యటనలు అయితే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అంతా కూడా ఒక మాట మీదే నడుస్తున్నారని మనం చెప్పాలి. వీరి తాలూకా దిశాదశ నిర్దేశాలు ఖచ్చితంగా పార్టీకి ఉపయోగపడుతుందని ఖచ్చితంగా మనం చెప్పొచ్చు. ఇప్పుడు ఈ రెండు పార్టీల కలయితోటి శ్రేణుల్లోని ఒక మంచి వాతావరణం అయితే కనిపిస్తుంది. కార్యకర్తలు కూడా పూర్తిగా వీళ్ళకి సహకరిస్తున్నారు. ఈ 2 పార్టీలకు సంబంధించి ఒక కలయికతోటి ఒక ఐకమత్యంతో అయితే ఇక్కడ పనిచేయడం అయితే జరుగుతుంది. అధికార పార్టీకి సంబంధించినటువంటి తప్పిదాలను ప్రధానంగా వీళ్ళు బయటికి చెప్పడం జరుగుతుంది, ప్రజలకి వెల్లడించడం జరుగుతుంది, ప్రజలు పడుతున్న ఇబ్బందులు కూడా అడిగి తెలుసుకోవడం జరుగుతుంది. రైట్ శ్రీధర్, థ్యాంక్ యూ.